ఢిల్లీలో కేంద్ర హోంమంత్రిని కలిశారు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటనకు సంబంధించి పూర్తి వివరాలతో షాకు రిపోర్ట్ ఇచ్చారు. తర్వాత రైల్వే శాఖ హెడ్ ఆఫీస్ కు వెళ్లారు అశ్విని వైష్ణవ్. తొక్కిసలాట ఘటనపై ఉన్నతాధికారులతో రివ్యూ చేయనున్నారు. మరోవైపు రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటన తర్వాత ప్రస్తుతం అక్కడ సాధారణ పరిస్థితి ఏర్పడింది. రైల్వే కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. తొక్కిసలాట జరిగిన ప్రాంగణాన్ని క్లీన్ చేశారు రైల్వే సిబ్బంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అదనపు భద్రత ఏర్పాటు చేశారు. ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఎఫ్ఐఆర్లో కీలక అంశాలు నమోదు చేశారు. ఘటన జరిగిన సమయంలో ప్లాట్ఫామ్ నెంబర్ 14పై ప్రయాగరాజ్ ఎక్స్ప్రెస్, ప్లాట్ఫామ్ నెంబర్ 13పై అదే సమయంలో స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్ ఉంది. దీంతో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. రైల్వే అధికారులు గంటకు 1500 జనరల్ టికెట్ల చొప్పున జారీ చేశారు అధికారులు. దీంతో 14 ప్లాట్ఫామ్పై మరింత రద్దీ పెరిగిందని ఎఫ్ఐఆర్లో తెలిపారు పోలీసులు. ఢిల్లీ రైల్వే స్టేషన్లో అర్ధరాత్రి భారీ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట ఘటనలో 18 మంది చనిపోయారు. మరో 30 మందికి పైగా గాయాలయ్యాయి. వీరిని ఎన్ఎల్జేపీ హాస్పిటల్కు తరలించారు. మృతుల్లో 9 మంది మహిళలు, 4 పురుషులు, 5 చిన్నారులు ఉన్నారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల నష్టపరిహారం ప్రకటించింది రైల్వే శాఖ. తీవ్రంగా గాయపడ్డ వారికి 2,50,000, గాయాలైన వారికి ₹1,00,000 ప్రకటించారు. మృతులు అందరూ ఢిల్లీ వాసులని తెలుస్తోంది. 14వ నంబర్ ప్లాట్ఫామ్ పై ప్రయాగరాజ్ ఎక్స్ప్రెస్ నిలిచి ఉండటంతో మహాకుంభమేళాకు వెళ్లేందుకు ప్రయాణికులు అక్కడకు చేరుకున్నారు. మరో 2 రైళ్లు ఆలస్యం కావడంతో వాటి కోసం వచ్చిన ప్రయాణికులు అదే సమయంలో 12, 13, 14 ప్లాట్ఫామ్లపై ఉన్నారు. రద్దీ పెరగడంతో తొక్కిసలాట జరిగినట్టు సమాచారం. ఈ ఘటన జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టారు పోలీసులు, రైల్వే శాఖ అధికారులు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రయాగరాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు వెళ్లేందుకు ప్రయాణికులు ఒక్కసారిగా రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. దీంతో తొక్కిసలాట జరిగింది. వీకెండ్ కావడంతోనే వేలాది మంది మహాకుంభమేళాకు వస్తున్నారు. దీంతో యూపీ చుట్టుపక్కల రాష్ట్రాల రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు రద్దీగా మారుతున్నాయి. ఢిల్లీ రైల్వే స్టేషన్లో ప్రమాదంపై మరిన్ని వివరాలు మదార్ అందిస్తారు. మదార్, ఓవర్ టు యూ. ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగినటువంటి ఘటన ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండానే వారందరూ కూడా వెళ్తున్నారు. ప్రస్తుతం ఆర్పీఎఫ్ కు సంబంధించినటువంటి పోలీసులు ఘటన జరిగినటువంటి 12వ నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్తా ఉన్నారు. దీంట్లో పూర్తి స్థాయిలో ఘటన ఎలా జరిగింది ఏంటి అనే దానిపైన వారంతా కూడా ఇప్పుడు విచారణ అనేది కూడా చేపట్టబోతున్నారు. రాత్రిలే కేంద్ర రైల్వే శాఖ మంత్రి పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. ఘటన ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, దీనికి సంబంధించినటువంటి కారణాలపైన పూర్తి స్థాయిలో ఒక హైపవర్ కమిటీ అనేది కూడా వేశారు. అయితే ఆర్పీఎఫ్ కు సంబంధించినటువంటి పోలీసులు ప్రస్తుతం 12వ నెంబర్ ప్లాట్ఫామ్ కు సంబంధించి ప్రస్తుతం చేరుకున్నారు. 13, 12, 14, 16 మొత్తంగా ఈ 4 ప్లాట్ఫామ్స్ పైనే నిన్న రద్దీ ఒక్కసారిగా పెరగడంతో ఈ తొక్కిసలాట అనేది కూడా చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో 18 మంది మృతి చెందారు. దాంట్లో 9 మంది మహిళలు ఉన్నారు, 4 పురుషులు ఉన్నారు, మరొక 5 చిన్నారులు ఉన్నారు. మొత్తంగా 18 మంది మరణించగా 30 మందికి పైగా గాయాల పాలయ్యారు. వారందరినీ కూడా ఎల్ఎన్జేపీకి సంబంధించి ఈ పరిసర ప్రాంతాల్లోనే ఉంటుంది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ కి అతి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ ఎల్ఎన్జేపీ హాస్పిటల్. ఆ హాస్పిటల్కే తీసుకెళ్లి క్షతగాత్రులు వారికి చికిత్స అందించేటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ప్రస్తుతానికి ఎవరైతే చనిపోయారో వారికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో 18 మందిని కూడా ఐడెంటిఫై చేశారు. వారికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టంకి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరిగిన తర్వాత వారి కుటుంబ సభ్యులకు అప్పగించబోతున్నారు. ఇక మృతులంతా కూడా ఢిల్లీ, అలాగే హర్యానా, బీహార్కు సంబంధించినటువంటి వాసులే ఎక్కువగా ఉన్నారు. వారికి సంబంధించినటువంటి అడ్రస్ వెరిఫికేషన్తో సహా పూర్తిగా రైల్వే శాఖకు సంబంధించినటువంటి అధికారులు పూర్తి స్థాయిలో వారికి సంబంధించినటువంటి ఐడెంటిఫికేషన్ పూర్తి చేశారు. ఈ 4 ప్లాట్ఫామ్కి సంబంధించి ఘటనకు సంబంధించి ఒక మిస్కమ్యూనికేషన్, అలాగే క్రౌడ్ మిస్ మేనేజ్మెంట్, ఈ 2 అంశాలు కూడా కొట్టేసినట్టుగా కనబడుతున్నాయి. 12వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి రావాల్సినటువంటి ట్రైను 16వ నెంబరు ప్లాట్ఫామ్ మీదకి రావడంతో ఈ తొక్కిసలాట జరిగినట్లుగా ప్రాథమికంగా ఇక్కడ ఉన్నటువంటి సాక్షులు అయితే రాత్రి ఎవరైతే ప్రయాణికులుగా ఈ ప్లాట్ఫామ్స్ మీద ఉన్నారో, రైల్వే స్టేషన్ లో ఉన్నారో వారందరూ కూడా అదే చెప్తున్నారు. 12వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి ఈ మెట్ల నుంచే వెళ్ళడం 16వ నెంబరు ప్లాట్ఫామ్ మీదకి వెళ్లేటువంటి క్రమంలోనే వేలాది మందిగా ప్రయాగరాజ్ కు సంబంధించినటువంటి భక్తులు ఎవరైతే
కుంభమేళాలో పాల్గొనేందుకు వెళ్తున్నారో వారందరూ కూడా ప్రయాగరాజ్కు సంబంధించినటువంటి స్పెషల్ ట్రైన్లో వెళ్లేందుకు 16వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి ట్రైన్ మీదకి ఆ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళేటువంటి క్రమంలోనే ఈ తొక్కిసలాట జరిగింది. అయితే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తా ఉంది ఒకటే, ప్లాట్ఫామ్ మీద ప్రశాంతమైనటువంటిగానే ఉంది, కానీ ఈ బ్రిడ్జికి సంబంధించి ఎవరైతే కమ్యూనిటీ అవుతున్నారో ఇంటర్చేంజ్ అయ్యేటువంటి క్రమంలోనే ఈ బ్రిడ్జికి సంబంధించినటువంటి దాంట్లోనే పూర్తిగా ప్రయాణికులు ఉండడం, దాంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగిందనేటువంటి అభిప్రాయాన్ని అయితే వారందరూ కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ప్లాట్ఫామ్స్ మీద చూడొచ్చు ఈ బాధితులకు సంబంధించినటువంటి చెప్పులు కావచ్చు, లేకపోతే వాటర్ బాటిల్స్ ఇట్లాంటివన్నీ కూడా కుంభమేళకు వెళ్తూ ఉన్నారు కదా, వారికి సంబంధించినటువంటి బాటిల్స్, వాటర్ బాటిల్స్, చెప్పులు అవన్నీ కూడా ఈ రైల్వే స్టేషన్కి సంబంధించినటువంటి ఈ ప్లాట్ఫామ్స్కు సంబంధించి, ఎందుకంటే ఈ ఎస్కలేటర్ ద్వారా కిందికి వెళ్ళడం కావచ్చు, లేకపోతే ఈ బ్రిడ్జ్ మించెల్లి ప్లాట్ఫామ్ నుంచి వెళ్ళేటువంటి క్రమంలోనే ఈ తొక్కిసలాట జరిగింది. దాంతో ఇంత పెద్ద దుర్ఘటన చోటు చేసుకుంది. ఇటీవలే ప్రయాగరాజ్లో ఒక తొక్కిసలాట జరిగిన విషయం మరొకముందే మరొక దుర్ఘటన ఢిల్లీకి సంబంధించి ఢిల్లీ రైల్వే స్టేషన్లో, అది కూడా ప్రయాగరాజ్కు వెళ్ళేటువంటి ప్రయాణికులకు సంబంధించినటువంటి తొక్కిసలాట జరగడం, 18 మంది మృతి చెందడం అత్యంత బాధాకరమైనటువంటి ఘటనగా ఇప్పటికే ప్రధాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. రాహుల్ గాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ ఘటనకు సంబంధించి దిగ్భ్రాంతి వ్యక్తం చేయగా ఇండియన్ రైల్వేస్ ఈ ఘటనకు సంబంధించి ఎక్స్గ్రేషియాను కూడా అనౌన్స్ చేసింది. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను అనౌన్స్ చేసింది. అలాగే గాయపడ్డటువంటి తీవ్రంగా గాయపడ్డటువంటి వారికి 2.5 లక్షలు, అలాగే గాయపడ్డటువంటి వారికి ₹1,00,000 ఎక్స్గ్రేషన్ అందించడంతో పాటు వారికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో చికిత్సకు సంబంధించి ఎల్ఎన్జేపీలో వారికి సంబంధించినటువంటి చికిత్సకు అవసరమైనటువంటి ఏర్పాట్లు అనేది కూడా చేస్తూ ఉన్నారు. వారికి చికిత్స అందించడంతో పాటు ఘటనకు సంబంధించి కూడా అత్యంత సీరియస్గా తీసుకున్నారు. పోలీసులకు సంబంధించి ఆర్పీఎఫ్కు సంబంధించినటువంటి వ్యవస్థ, ఎందుకంటే రైల్వే స్టేషన్స్లో క్రౌడ్ని కంట్రోల్ చేయడం కావచ్చు, లేకపోతే దొంగతనాలు ఇట్లాంటివి ఏవి జరగకుండా, లేకపోతే హింసాత్మకమైనటువంటి ఘటనలు జరగకుండా ఆర్పీఎఫ్కు సంబంధించినటువంటి పోలీసులు వారికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు అనేది కూడా చూస్తూ ఉంటారు. సెక్యూరిటీకి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ నుంచి కావచ్చు, కమ్యూనిటీ అయ్యేటువంటి ప్రయాణికులకు సంబంధించిన మార్గదర్శకాలు ఇవ్వడం కావచ్చు, లేకపోతే వారిని గైడ్ చేయడం లాంటి వాటికి సంబంధించి పూర్తిగా ఆర్పీఎఫ్కి సంబంధించినటువంటి ఆధీనంలో ఉంటుంది. కానీ నిన్న ఘటన జరిగినటువంటి సందర్భంలో పోలీసులు కావచ్చు, లేకపోతే ఆర్పీఎఫ్కి సంబంధించినటువంటి పోలీస్ వ్యవస్థ పూర్తి స్థాయిలో వైఫల్యం చెందింది. ముఖ్యంగా కమ్యూనికేషన్ గ్యాప్కి సంబంధించి కావచ్చు, లేకపోతే క్రౌడ్ మిస్ మేనేజ్మెంట్ తోటే ఇంత పెద్ద ప్రమాదం జరిగినట్లుగా ఆరోపణలు అయితే వస్తున్నాయి. వీటికి సంబంధించి ఇప్పటికే రైల్వే శాఖ హైపవర్ కమిటీ వేసిన నేపథ్యంలో దాంట్లో మరిన్ని నిజాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. క్రౌడ్ని కంట్రోల్ చేయడంలో ఎక్కడ వైఫల్యం చెందింది, లేకపోతే ఒక్కసారిగా ఇంతమంది ప్రయాణికులు ఎలా వచ్చారు, ఏంటి అసలు, దానికి సంబంధించినటువంటి అన్ని అంశాలపైన కూడా విచారణ అనేది కూడా చేపట్టేటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ మీద ఎప్పటి నుంచో ఉండేటువంటి షాప్ కీపర్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళందరూ కూడా, లేకపోతే రైల్వే కూలీస్ కావచ్చు, ప్రతి ఒక్కరు అది ఒకటే చెప్తున్నారు. ప్రతి 20 నుంచి 30 నిమిషాలకు ఒక ప్రత్యేక రైళ్లను నడుపుతూ ఉన్నప్పటికీ క్రౌడ్ అనేది కూడా అస్సలు తగ్గలేదు. రాత్రి గడిచిన 24 ఏళ్లలో ఎప్పుడూ చూడనంత క్రౌడ్ నిన్న రైల్వే స్టేషన్లో వచ్చింది. అది కూడా నైట్ ఘటన జరిగినటువంటి సందర్భంలో అది కూడా ఈ బ్రిడ్జ్ పైనే పూర్తి స్థాయిలో జనాలందరూ కూడా కిక్కిరిసిపోయేలా ఉండడం, దాంతో ఊపిరాడకనే చాలా మంది వరకు కూడా మరణించారు. దాంతోపాటు తొక్కిసలాట అనేది కూడా జరగడంతో ఇంత పెద్ద ప్రమాదం జరిగింది అనేటువంటి అభిప్రాయాన్ని అయితే చాలా మంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో మదార్, V6 న్యూస్, న్యూఢిల్లీ. ఢిల్లీ తొక్కిసలాట ఘటన చాలా బాధాకరమన్నారు మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్. ఆ ఘటన తనతో పాటు యావత్ దేశాన్ని కలిచివేసిందన్నారు. ఈ ఘటనతోనైనా దేశంలో వివిధ రవాణా మార్గాలపై ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. అందరికీ ఇదొక గుణపాఠమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు సీఎం. मैं मान के चलता हूँ कि रेल तो आएगी और सबकी आस्था भी रहती है, लेकिन जान है तो जहान है। हमको कोई भाग दौड़ में अनावश्यक जिस प्रकार की बड़ी दुखद घटना हुई, मैं तो बड़ा अंदर से हिल गया हूँ। ये हम सबके लिए सबक भी है कि हम सब सावधानी से सारे संसाधनों का उपयोग करें। रेल, बस, जहाँ से भी जाना हो, कुंभ में जाना हो, कहीं भी जाना हो, लेकिन अपने आप को सुरक्षित रखना चाहिए। ऐसी घटना में बड़ा दुखद हादसा हुआ। परमात्मा
मेरी हार्दिक संवेदना है। बाबा महाकाल सब पे कृपा करेंगे और सरकार मुस्तैद है। माननीय मोदी जी ने स्वयं ने इस बात को संज्ञानता में लिया है और उम्मीद करेंगे कि बहुत जल्दी सारी व्यवस्थाओं पे जिस प्रकार से सबक लेते हुए भविष्य में ऐसी घटना न हो। ఢిల్లీలో కేంద్ర హోంమంత్రిని కలిశారు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటనకు సంబంధించి పూర్తి వివరాలతో షాకు రిపోర్ట్ ఇచ్చారు. తర్వాత రైల్వే శాఖ హెడ్ ఆఫీస్ కు వెళ్లారు అశ్విని వైష్ణవ్. తొక్కిసలాట ఘటనపై ఉన్నతాధికారులతో రివ్యూ చేయనున్నారు. మరోవైపు రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటన తర్వాత ప్రస్తుతం అక్కడ సాధారణ పరిస్థితి ఏర్పడింది. రైల్వే కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. తొక్కిసలాట జరిగిన ప్రాంగణాన్ని క్లీన్ చేశారు రైల్వే సిబ్బంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అదనపు భద్రత ఏర్పాటు చేశారు. ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఎఫ్ఐఆర్లో కీలక అంశాలు నమోదు చేశారు. ఘటన జరిగిన సమయంలో ప్లాట్ఫామ్ నెంబర్ 14పై ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్, ప్లాట్ఫామ్ నెంబర్ 13పై అదే సమయంలో స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్ ఉంది. దీంతో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. రైల్వే అధికారులు గంటకు 1500 జనరల్ టికెట్ల చొప్పున జారీ చేశారు. దీంతో 14 ప్లాట్ఫామ్పై మరింత రద్దీ పెరిగిందని ఎఫ్ఐఆర్లో తెలిపారు పోలీసులు. ఢిల్లీ రైల్వే స్టేషన్లో అర్ధరాత్రి భారీ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట ఘటనలో 18 మంది చనిపోయారు. మరో 30 మందికి పైగా గాయాలయ్యాయి. వీరిని ఎన్ఎల్జేపీ హాస్పిటల్కు తరలించారు. మృతుల్లో 9 మంది మహిళలు, 4 పురుషులు, 5 చిన్నారులు ఉన్నారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల నష్టపరిహారం ప్రకటించింది రైల్వే శాఖ. తీవ్రంగా గాయపడ్డ వారికి 2,50,000, గాయాలైన వారికి ₹1,00,000 ప్రకటించారు. మృతులు అందరూ ఢిల్లీ వాసులని తెలుస్తోంది. 14వ నెంబర్ ప్లాట్ఫామ్పై ప్రయాగరాజ్ ఎక్స్ప్రెస్ నిలిచి ఉండటంతో మహాకుంభమేళాకు వెళ్లేందుకు ప్రయాణికులు అక్కడకు చేరుకున్నారు. మరో 2 రైళ్లు ఆలస్యం కావడంతో వాటి కోసం వచ్చిన ప్రయాణికులు అదే సమయంలో 12, 13, 14 ప్లాట్ఫామ్లపై ఉన్నారు. రద్దీ పెరగడంతో తొక్కిసలాట జరిగినట్టు సమాచారం. ఈ ఘటన జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టారు పోలీసులు, రైల్వే శాఖ అధికారులు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రయాగరాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు వెళ్లేందుకు ప్రయాణికులు ఒక్కసారిగా రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. దీంతో తొక్కిసలాట జరిగింది. వీకెండ్ కావడంతో వేలాది మంది మహాకుంభమేళాకు వస్తున్నారు. దీంతో యూపీ చుట్టుపక్కల రాష్ట్రాల రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు రద్దీగా మారుతున్నాయి.